ఇవిగోండి అప్పుడు ఒకసారి చూపించాను కదా బొడ్డ శనగలు. ఈ 2 ఉన్నాయి శనగలు. ఇవి పండిపోతే చూసారా ఎంత బాగుందో. ఇంకో తోట చూడండి. బాగుంది కదా. కింద కింద చూయించు రా. చాలా చాలా బాగున్నాయి. ఇగో శనగలు, బొడ్డ శనగలు. అప్పుడు చూపించాను కదా, అప్పుడే చూడండి ఎంత పెద్ద అయిపోయాయో. చాలా చాలా బాగున్నాయి. ఓకేనా. పచ్చి పచ్చిగా ఉన్నాయి, ఇంకా ఎండల కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయి చూడండి. దగ్గరికి రా. చూసారా ఇదేమనుకున్నారు? స్వీట్ కార్న్. తీయచ్చులే అక్కడ చూపించడానికి. స్వీట్ కార్న్ ఎలా ఉంది? దీన్ని బేబీ కార్న్ ఏదో అంటారు. ఎన్ని పొరలు ఉన్నాయబ్బా. ఇంకా విత్తనాలు రాలా. ఇవి కర్రీ చేసుకుంటారు. ఈ చిన్నవి ఇలాంటివి అయితే కర్రీ చేసుకోవచ్చు. ఎలా ఉందో తిని చూద్దాం. అబ్బో తీయగుంది. ఓకేనా. తోట అంతా చూపి. ఇది ఒక కంది చేను. ఇదంతా కందే. ఇగో కందికాయలు. ఎంత స్వీట్ కానట్టుంది. స్వీట్ కార్న్, బేబీ కార్న్. సూపర్గా ఉంది. బాయ్. హాయ్ అండి. ఇదిగోండి, ఇది మినపకాయ మినువులు మనం చేసుకుంటామే. అవి ఏంటి మినువులే కదా ఇవి. మినువులే ఇవి. బాగా నల్లగా బాగా ముదిరి పండినాక మినుములు తయారు చేసుకుంటాం. దోసపిండిలోకి, అది పీకి ఎండగడితే రాలిపితే మినుములు తయారవుతాయి పంట. అవి అచ్చం ఎట్టున్నాయంటే పెసరకాయలలాగా ఉన్నాయి. పెసరకాయలు ఇవన్నీ తోటే. ఇద్దుగో ఒకటి వచ్చింది. ఇద్దుగో మినుములు తయారైపోయినాయి. ఇది ఇప్పుడు చూడు. ఇగో చూసారా. అబ్బో పటా పటా అంటున్నాయి. బాగున్నాయి. చాలా చాలా బాగున్నాయి. ఓకేనా. ఆహా ఎండిపోయినాయి. ముదిరి ఎండాయి. బాయ్. హాయ్ అండి. చూడండి
దీన్ని ఏమంటారో నాకైతే తెలియట్లేదు, జనుము అంటున్నారు మా ఆయన. మరి చాలా బాగున్నాయి ఎల్లో కలర్ ఫ్లవర్స్ చూసారా. ఇది మరి దేనికి ఉపయోగమో మరి నాకు తెలియదు, ముందే చెప్తున్నా, కానీ తీయాలని తీశాను. ఓకేనా, బాయ్.